ముందు వీళ్ళకి న్యాయం చేయండి, ఇక్కడ నియోజకవర్గం న్యాయం చేసి అప్పుడు మీరు పక్క రాష్ట్రంలోకి వెళ్తారో వెళ్ళండి, కాళ్ళు ఎత్తుకుని చెప్పొచ్చు ఇగో నేను పలానా దిక్కున ఇలా చేశానని. అసలు ఇక్కడ ఏం చేశారండి? ఇక్కడికి రారు. మీరు గెలిచారు ఎమ్మెల్యేగా రెండేళ్ల కనీసం మీరు ఒక 4-5 సార్లు వచ్చారా? నాకు తెలిసి 2 సార్లు వచ్చారు. పిఠాపురం వరం కోసం మాట్లాడుకుంటే ముందు చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుకోవాలండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎవరైతే సీఎం గా ఉన్నారో ఆయన వెన్నుపోటు, సొంత పిల్లనిచ్చిన మామకాయ వెన్నుపోటు పడిచి ఆయన కుర్చీని లాక్కున్న పరిస్థితి. అలాంటిది వర్మ గారు ఎంత ఆయనకి ఆఫ్టర్ ఆయన. ఇప్పుడు ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ దిగా ఉన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఎలక్షన్స్ ముందు నాకు గెలుపు వర్మ గారి చేతిలో ఉంది, గెలిచాక కూడా నాకు వర్మ గారు గెలిపించారు అని చెప్పి ఆయన ఎంతో చక్కగా మాట పలికిన వ్యక్తి ఈరోజు ఇన్ఛార్జి పదవి నుంచి ఆయన్ని తీసివేస్తుంటే సైలెంట్గా ఎందుకున్నారు? ఉండవలసినంత అవసరం ఉందా? ఆయన ఏడుపుకి కారణం పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే పోయే విషయాన్ని ఇన్ఛార్జ్ పదవి నుంచే తొలగించేంత ఇక్కడ ఏం జరిగింది? ఏం జరగలే. ఫోటోల కోసం, ఏవో చిన్న వాటి కోసం ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసేస్తారా? అంటే మేము ఏంటనుకుంటున్నామంటే తమిళనాడులో విజయ్ గారు సీఎంగా గెలిచారు కాబట్టి సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మనసు మార్చుకుని కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తారేమో అన్న భయంతో వర్మగాను వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు. ఇప్పటికొచ్చి పిఠాపురం నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కానీ ఎక్కడ కూడా ఏమి రోడ్లు ఏమి వెడల్పు చేయలేదు, కొత్తగా ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక ఫంక్షన్ లేదు. డిప్యూటీ సీఎం గారు నియోజకవర్గం అనుకుంటే కొంచెం స్పెషల్గా ఉండాలి ఇక్కడ. అలాంటిది ఒక ఫంక్షన్స్ లేవు, కొత్త ఫంక్షన్ ఒకటి రాయలే. ఉన్న ఫంక్షన్లు ఎన్నో వందల ఫంక్షన్లు తీసేశారు. అలాగే వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంట్ ఇస్తే మీకు ఏం సరిపోద్ది, నేను 2 సెంట్లు ఇస్తానని చెప్పి చాలా ఊగిపోతూ చెప్పారు. 2 సెంట్లే కదా, 1 సెంటు కూడా లేదు, ఇచ్చిన భూమిని కూడా వెనక్కి లాక్కుంటున్నారు. దుర్మార్గం అంటే ఇంక అంతకంటే దుర్మార్గాలు ఏమీ లేవు. 2 ఏళ్ల వెన్నుపోటు పాలనపై మేము అందరూ రోడ్డు మీదకి వచ్చాము, ధర్నా చేస్తున్నాం ప్రజల కోసం. మా జగనన్న పిలుపు మేరకు, మా ఇన్ఛార్జీల పిలుపు మేరకు అందరూ మేము రోడ్డు మీదకి వెళ్ళి మేము ధర్నాలు చేస్తున్నాం మండు టెండర్లో. ఎందుకని? ప్రజలకు న్యాయం జరగాలని. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, వాయిస్ లేదు. పిఠాపురం వరకు వేసుకుంటే ఎవరిని అడగాలో తెలియదు. వాళ్ళకే పదవుల కోసం జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు కొట్టుకోవడంతో సరిపోతుంది కానీ ప్రజలు పట్టించుకునే వాళ్ళు లేరు. మా గీతమ్మ గారు మేము అడుగుజాడల్లో మేము ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు న్యాయం జరిగేలా మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం. సొంత రాష్ట్రాన్ని, గెలిచిన రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాము, తెలంగాణ మీ అయ్యా జాగీర్ అంటూ కూడా ఈరోజు విమర్శలు చేస్తున్న సందర్భం. సార్ ఆయనకి పిఠాపురం రావడానికి ఖాళీ లేదు. పిఠాపురం వచ్చి ప్రజల మధ్యలో ఉండడానికి ఖాళీ లేదు. ఒక ఎమ్మెల్యేగా పక్క రాష్ట్రానికి వెళ్తాడు. ముందు ఇల్లు గెలిచి రచ్చగెళ్ళాలంటారు మన పెద్దలు చెప్పినట్టు. ముందు నియోజకవర్గంలో కష్టాలు ఏంటి, ఈ నియోజకవర్గంలో ఎవరికేం పదవిస్తున్నారు, ఎవరిని ఇక్కడ ప్రజలకి అండగా పెడుతున్నారు, మీరు రాకపోతే పోయారు, మీ తరపున ఎవరిని ఇక్కడ ఉంచుతున్నారు, ఈ బాధ్యతలన్నీ వదిలేసి నియోజకవర్గ అభివృద్ధి అంతా వదిలేసి మరి పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మాటలు పడడం అనేది ఒక కాపు మహిళగా నాకే బాధ అనిపిస్తుంది మిమ్మల్ని అంటుంటే. ఎందుకంటే ఫస్ట్ మీరు మన నియోజకవర్గంలో నాయకుడిగా గెలిచి కాపులందరూ కలిసి ఇంకా అన్ని కలిసి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ముందు వీళ్ళకి న్యాయం చేయండి, ఇక్కడ నియోజకవర్గం న్యాయం చేసి అప్పుడు మీరు స్టేట్లోకి వెళ్తారు, లేదంటే పక్క రాష్ట్రంలోకి వెళ్తారో వెళ్ళండి, కాళ్ళు ఎత్తుకుని చెప్పొచ్చు ఇగో నేను పలానా దిక్కున ఇలా చేశానని. అసలు ఇక్కడ ఏం చేశారండి? ఇక్కడికి రారు. మీరు గెలిచారు ఎమ్మెల్యేగా రెండేళ్ల కనీసం మీరు ఒక 4-5 సార్లు వచ్చారా? నాకు తెలిసి 2 సార్లు వచ్చి ఉంటారు. ఆ 2 సార్లు కూడా సాధారణ ప్రజలు కలుస్తారా? కనీసం పోనీ మీకు ఫస్ట్ జనసేన జెండా కట్టిన నాయకులు ఎవరైనా కలిసారా? మీ బాన్సర్స్ అడ్డేస్తారు, మీకు ఎవరైతే మీ చుట్టూ ఉంటారో ఆ నాయకులతో మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది ఏమీ కరెక్ట్ కాదని ఫస్ట్ నేను అనుకుంటాను. ఒక నియోజకవర్గంలో మహిళగా ఇక్కడ మా నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మారండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు తెచ్చుకుని ఇక్కడ పిఠాపురాన్ని డెవలప్ చేసి ప్రజల్లోకి వచ్చి కష్టాలు సుఖాలు తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు మీకు మళ్ళీ ఏదైనా నెక్స్ట్ ఏదైనా అవకాశం ఉండొచ్చు. కానీ ఇప్పటికే విరక్తి చెందేస్తున్నారు ప్రజలు. ఎందుకా బాబు మేము ఎక్కడో తెచ్చి నెత్తిమీద పెట్టుకున్నాము, మాకు హ్యాపీగా ఊర్లో మా చక్కగా గీతమ్మ ఉంటే ఏ టైంలో మాకు అందుబాటులో ఉండేవారు, మాకు ఏంటి కర్మాన్ని అందరూ ఏడుస్తూ ఉన్నారు ప్రజలకు ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, జనసేన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వీళ్ళందరూ ఎవరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి? అసలు ఈ పార్టీ ఆఫీస్ ఏది? ఎక్కడికి వెళ్ళాలి? పార్టీ ఆఫీసులు ఎవరు ఉంటారు? ఎవరు న్యాయం చేస్తారు ప్రజలకి? పిఠాపురం ప్రజల్ని బాధ పెట్టినందుకే మీరు ఇక్కడికి వచ్చారా? 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళలో ఏది మీరు ఎక్కడ వర్కులు? ఇప్పుడు ఉప్పల్లో మీరు 360 కోట్లతో చేస్తా అన్నది మొదలు పెట్టలేదు ఇప్పటికొచ్చి.
నెక్స్ట్ మత్స్యకారులు కడుపు గడిచేది అది అది కూడా 100 రోజులు చేస్తున్నారు, అది చేయలేదు ఇప్పటికొచ్చి. ఏదో చిన్న కళ్యాణ మండపం వచ్చాను, చాలా చిన్న విషయం, అది ఇప్పటికొచ్చి చేయలేదు. ఇంకా 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 మీరు ఇంకేం చేయగలరు? పోనీ ఒక ఫంక్షన్ రాస్తున్నారా కొత్తవి ఏమైనా? భర్త నుంచి విడిపోయిన ఆడవాళ్ళకి కానీ ఇంకా కొన్ని ఫంక్షన్లు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చాలా ఆకలితో అటుమిట్లు ఆడుతున్నారు. ఇక్కడ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం వరకు వేసుకుంటే మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటారు. మిడిల్ క్లాస్ ఉండి కొంచెం బాగా అందరూ కూడా కొంచెం బయటికి వెళ్ళి కష్టపడలేరు, ఇంట్లో ఉండలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి ప్రజలకు మీరు ఏం చేస్తారు? మాకు అది చెప్పాలి ఫస్ట్. మా ప్రజల్ని, మా నియోజకవర్గ ప్రజల్ని మీరు ఎందుకు బాధ పెడుతున్నారు? మీరు ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడికి డిప్యూటీ సీఎం చేసిన ప్రజల్ని మీరు బాధ పెట్టకుండా మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అభివృద్ధి అనేది అసలు చెప్పుకోవడానికి అయితే ఏమి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసలు పిఠాపురం నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు ఆయన. ఈ మాటలో ఏం చెప్తున్నామంటే, ఆయన గెలిచాక కనీసం నెలలో ఒక 5 రోజులు 10 రోజులు ఇక్కడికి వచ్చుంటే ప్రజల కష్టాలేంటి, ప్రజల అవసరాలు ఏంటి తెలిసి వచ్చేది. ఇక్కడ ఆయన పేరు చెప్పుకుని ఇక్కడ ఎవరు కూడా నియోజకవర్గంలో ఒక బాధ్యత తీసుకునే మనిషి ఎవరు లేకపోయారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కొట్టుకోవడంతో, వాళ్ళ పదవులు వాళ్ళు కాపాడుకోవడంతో ఉన్నారు తప్పించి నాయకులు ప్రజల కోసం పట్టించుకునే వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. నిజంగా జనసేన నాయకులకే కాదు, ప్రజలకి కూడా ఎవరైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసి. ఇంకా డెవలప్మెంట్ అంటారా, ఆయన లాస్ట్ ఉప్పాడు వచ్చి ఒక కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పేసి శిలాపాలకం ఓపెన్ చేశారు ఆయన. ఆ శిలాపాలకంకి వస్తే ఆయన ఇలా వెళ్ళగానే ఇండోమెంట్ వాళ్ళు వచ్చి ఇది ఇండోమెంట్ సంబంధించిన ప్లేసు, ఇక్కడ కళ్యాణ మండపం కట్టడానికి కుదరదని చెప్పేసి శిలాపాలకాన్నే పట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా మనం వేసుకుంటే ఉప్పాడు కొత్తపల్లిలో మత్స్యకారులకి పొల్యూషన్ చాలా ఎక్కువ వస్తుంది, చేపలు పట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది, చేపలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు గోల్ పెడితే ఆయన వచ్చి నేను 100 రోజుల్లో మీ ప్రాబ్లం మొత్తం క్లియర్ చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పటికొచ్చి ఏమీ లేదు, అప్పుడే కొన్ని నెలలైంది. అలాగే వేసుకుంటే రక్షణ గోడ కడతానని చెప్పి 360 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పి ఇప్పటికొచ్చి కనీసం కొబ్బరికాయ కొట్టింది లేదు, పని మొదలు పెట్టింది లేదు. 2 years అవుతుంది ఒక పిఠాపురం వరకే. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన నిధులు ఇవ్వడు. ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురంలో హైలైట్ అవ్వకూడదు. ఆయన స్క్రిప్ట్ ఏమి ఇస్తే చదవడానికే పెట్టుకుంటాడు తప్పించి ఆయన నిధులు ఏమైనా ఇస్తే కదా ఇక్కడ పనులు జరిగేవి. ఏ నిధులు ఇవ్వడు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం కీలకంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనుకున్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం నియోజకవర్గాన్ని ఎంత డెవలప్ చేయాలి? డెవలప్ చేయకపోగా ప్రజలకే ఎటువంటి బాధ్యత తీసుకునే వాళ్ళు, ప్రజల్ని కాపాడేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా కూడా ప్రతిదీ కూడా కరప్షన్ కనిపిస్తుంది తప్పించి ప్రజలకి మంచి చేసేవాళ్ళు అనేది ఎవరికి కనిపించట్లే. ఇక్కడ మా నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పెడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మారండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు తెచ్చుకుని పిఠాపురాన్ని డెవలప్ చేసి ప్రజల్లోకి వచ్చి కష్టాలు సుఖాలు తెలుసుకోండి ఫస్ట్.